హలో ఫ్రెండ్స్, మళ్ళీ నేను ముందు మరో కొత్త వీడియోతో వచ్చేసానమాట. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ప్రాంక్ చేద్దామని అనుకున్నాను. మళ్ళీ రొటీన్ బిఆర్ ర్యాంక్ లా కాకుండా మరి ఎవరో ఒకరు మన ఫ్రెండ్ లిస్ట్లో ఎవరో ఒకరు ఇన్వైట్ చేసి నేనే ఒక నూబ్ అకౌంట్తో వస్తాను, వచ్చేవాడి వరే నేను నూబ్ అంటున్నాడు అని చెప్పి అవతరం రెచ్చగొట్టి ఆ నూబ్ అకౌంట్తో నేనే దాంతో 1v1 ఆడతాను అనమాట. మరి చూద్దాం ఎవరో ఒకరు దొరుకుతారని అనుకుంటున్నాను. మ్యాక్సిమం పెద్దోళ్ళ మీద అయితే వద్దు, ఎందుకంటే పెద్దోళ్ళు అయితే మరి కనిపెట్టేస్తారు. అందుకే నా దాంట్లోనే ఒక 8th క్లాస్ కుర్రోడు అయితే ఉన్నాడు అనమాట. వాటితో ప్రాంక్ చేద్దామని డిసైడ్ అయ్యాను. మరి ఇంకెందుకు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వచ్చిన వాళ్ళు ఎలాగో వచ్చారు, మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనం మరి అయితే ప్రాంక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇది కూడా నా పక్కన ఉన్నాడు కదా, తినే కాడ్ జాకర్ అనమాట. 8th క్లాస్ చదువుతున్నాడు, స్కూల్ అనమాట. మరి ఇప్పుడు తన మీద మనం అయితే ప్రాంక్ చేద్దాం, ఎందుకంటే మ్యాక్సిమం కనిపెట్టలేడు అనుకుంటున్నాను, ఎందుకంటే 8th క్లాస్ కదా. అదిగోండి మరి అయితే మనం ఇమేజ్ తీసుకొని వచ్చేసాం. అదిగోండి ఆ పక్కన నుంచి చిన్న స్క్రీన్ లో ఫ్రీ ఫైర్ అనమాట, బ్యాక్ నుండి పెద్ద స్క్రీన్ ఫ్రీ ఫైర్ మ్యాక్స్. మరి స్టార్ట్ చేసేద్దాం మరి మన ప్రాంక్ ని. ఈ పక్కన మాట్లాడు ఆ పక్కన ఈ మధ్యన అర్థం కాలే నువ్వు చెప్పేదంటో. ఈ పక్కన ఒక ఆల్జికర్ ఈ మధ్య దగ్గర కూడా నెంబర్ ఉందా? నెంబర్ లేదు. ఇప్పుడు అంటున్నాడు మరి క్రియేట్ చేయాలా? నువ్వు కాదు రూమ్ రమ్మను కొట్టేస్తావు ఆల్జికర్ని. సరే నాకు ఫ్లాగ్ ఫ్రెండ్స్, మరి ఇది ఇప్పుడు మనం తన మీద ప్రాంక్ అయితే చేస్తున్నాం కదా, ఆ విషయం తనకు కూడా తెలియదు. సో ఇప్పుడు చూద్దాం, మన దగ్గర రూమ్ క్రియేట్ చేసి తొందరగా నార్మల్ ట్రాన్స్ఫర్ చూసారు కదా. మరి అయితే మనం అయితే రూమ్ క్రియేట్ చేయడం జరిగింది. నార్మల్ అయితే ఆడదాన్ని అంటాడుతాను, మరి అయితే మనం నార్మల్ అయినా పర్లేదు ఆడదాం. అది కూడా చూడండి, అబ్బా ఈ స్క్రీన్ తిప్పలేకపోతున్నా, చిన్నది కదా మన దగ్గర మొబైల్ ఉన్న పోగలేదు, కానీ మాది సింగిల్ మొబైల్ కాబట్టి మనం వెయిట్ చేయలేము. ఇక మాది కూడా ఇంకా ఆన్లైన్లోనే పక్కనే ఉన్నాడు, మరి అలాగే కాంటాక్ట్ ట్రై చేద్దాం ఫ్రెండ్స్. మరి లాస్ట్లో దాని రియాక్షన్ ఎలా ఉంటుందో అది నేనే అంటే మరి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం క్రియేట్ చేస్తున్నాము. ఇదిగోండి ఇక్కడికి వచ్చి రౌండ్ స్పెండ్ చేసి తొందరగా ఇది క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఆన్లైన్లో ఉన్నాడు. తర్వాత మాట్లాడుతున్నాను. అదే ఆ బ్రోది మైక్ కదంట, అంటే మొన్న ఎవరో గేమ్ లోకి వస్తే తిట్టాడంట, అప్పటి నుంచి తన మైక్ మ్యూట్ అయిపోయిందంట. అందరినీ తిడితే వాడు అది రిపోర్ట్ కొట్టుంటాడు మైక్ మీద. మరి నేను స్పెక్టెట్లో ఉంటా. ఫ్రెండ్స్, మరి చూసారు కదా, తనకైతే వచ్చేసింది. మెల్లికి ఏదో రకంగా మేనేజ్ చేసిందో, ఇదిగంటే మేనేజ్ క్రియేట్ చేసిందో. ఇకైతే నాతో ఆడడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. మ్యాక్సిమం కొడతాడు అనుకుంటాను, కొంచెం ప్రో ఏం లేండి, నువ్వేం కాదు, బాగా చాలా గట్టిగా ఆడతాడు. మరి చూద్దాం. ఇదిగోండి నేనైతే మనైతే మనం మ్యాప్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. రూమ్ ఆడేటప్పుడు మ్యాప్ అయితే మనకు చాలా ముఖ్యం, ఎందుకంటే ఎక్స్ట్రా యాట్రిబ్యూట్స్ ఇస్తుంది కదా. ఇదిగోండి రూమ్ అయితే మనం స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి ఆడదాం. ఏదో ఫస్ట్ వస్తే గేమ్లోకి వెళ్ళదు ఏంటిరా, నన్ను అసలు వెళ్ళలేదు. ఊరి నాయన మరి వెనక్కి చూసినట్టుంది. ఓ మై గాడ్ ఫ్రెండ్స్, మరి ఏం చేయలేము. మ్యాక్సిమం బ్యాక్ వెళ్ళిపోతాం, బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ ఒకరు తిరుగుతాం, మళ్ళీ వాడు వస్తారేమో. ఈ ఫ్రీ ఫైర్ వచ్చి ఇదేనా ప్రాబ్లం. ఫ్రీ ఫైర్ బాబు ఎప్పుడో మన బ్యాక్ చేస్తూ ఉంటాడు. ఇది కూడా మళ్ళీ వాడికి రీఓపెన్ అవుతుంది గేమ్, మళ్ళీ వాడిని పిలిచి వస్తారు, మాట్లాడి చూద్దాం.
ఏంటి బ్రో ఆ, ఏంటి వెళ్ళిపోయాడు? ఏమో ఉండి పిలుస్తాను. వచ్చాడు. ఫ్రెండ్స్ మరి అయితే చూసారు కదా, వాడైతే బాగా కోపడిపోయినట్టున్నాడు. మనకు కూడా కావాల్సింది అదేలేండి. వాడు బాగా కోపడితే మనకు బాగా ఎంటర్టైన్మెంట్ అవుతుంది. నెక్స్ట్ మరి చివరిలో చెప్పేద్దాం అయితే మనమే అని. మరి చూద్దాం వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో. ఇదిగోండి మనమైతే మళ్ళీ మన రెండో అకౌంట్ ఇక్కడికి వచ్చేసాం ఫ్రెండ్స్. అదే రిక్వెస్ట్ పెడుతుంటే ఇక్కడ రిక్వెస్ట్ కనిపించట్లేదు ఫ్రెండ్స్. మై గాడ్, ఈ ఫ్రీ ఫైర్ ఇదే ప్రాబ్లం. ఎందుకంటే ఆయన గేమ్లోకి రాకుండా చేసాడు, ఇప్పుడేమో రిక్వెస్ట్ రావట్లేదు. సరేలేండి మళ్ళీ మనం రీఓపెన్ అయితే చేద్దాం. ఇదిగోండి వాడైతే పక్కన ఉన్నాడు, మరి వాడితో మాట్లాడి చూద్దాం. వస్తున్నాడు. ఈ నువ్వు గాడు అంటాడు, ఈ నువ్వు కాదు నేను ఆడిన అంటున్నాడు. అంటున్నాడు నువ్వు గాడు అంట. అదిగో వచ్చాడు. రూమా ఫ్లాగ్ నేను క్రియేట్ చేస్తాను. ఇందాకెందుకు క్రియేట్ చేసిన తర్వాత మీ ఇద్దరు ఆఫ్లైన్ వెళ్ళిపోయారు? నేను వెళ్ళదే. మరి స్టార్ట్ చేయొచ్చు కదా. ఇందాక స్టార్ట్ చేయలేదు. ఫ్రెండ్స్ మరి చూసారు కదా, మనమైతే దొరుకుతాను అనుకున్నాను. అక్కడ వాడు అడిగిందానికి కొనిలేడు, లెక్క వాళ్ళు అయితే దొరకలేదు. కనిపెట్టలేకపోయాడు. పర్లేదులేండి, మనమైతే మళ్ళీ ఇప్పుడు క్రియేట్ చేసి స్టార్ట్ చేద్దాం. నువ్వు గడు కాబట్టి భయపడమని అంటున్నాడు. సరే నువ్వు అంటున్నాడు కదా, మరి ఆడమను. ఎవడు ఉన్నాడు ఇప్పుడు? ఫ్రెండ్స్ మరి అయితే మనం ఇప్పుడు రూమ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, మరి అయితే మనం తనతో ఆడదాము. తనతో మంచిగా గట్టిగానే ఆడాలి, ఎందుకంటే తను మామూలు ప్లేయర్ కాదు, చాలా పెద్ద ప్లేయర్ అనమాట. మరి రూమ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇదైతే దగ్గర 30 minutes వీడియో అవడం వల్ల నేను ఇది పార్ట్ 1 ఎండ్ చేస్తాను. పార్ట్ 2 మ్యాక్సిమం రేపు కానీ ఎల్లుండి కానీ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చాలా లెంతీ వీడియో అనమాట. తర్వాత మనం చెప్పిన తర్వాత తన రియాక్షన్ కూడా పార్ట్ 2లో ఉంటుంది. మిస్ అయిపోకండి. నేను కూడా తెలుగు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఇది మన తెలుగు ఫ్రీ ఫైర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇలాంటి ఫన్నీ వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. కావాలంటే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ చేయండి. నేను తెలుగుని సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.